Hello guys, welcome back to my new brand series of Artificial Intelligence in Telugu from RSP Tech Minds. Okay, so previous class లో మనము ఈ పైథాన్ సంబంధించినటువంటి వేరియబుల్స్ ని ఎలా డిక్లేర్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, వేరియబుల్స్ లో మనం ఎలా అంటే ఆ నేమ్ ని మెన్షన్ చేసేటప్పుడు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అని చెప్పేసి మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఈ రోజు క్లాస్ లో మనము పైథాన్ లో ఉన్నటువంటి ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో కాబట్టి ఓపెన్ అనకుండా సో అనకొండను ఓపెన్ చేసి మనము ఇప్పుడు అనకొండ నావిగేటర్ ఉంది కదా, ఓపెన్ చేసి సెలెక్ట్ దిస్ జూపిటర్ నోట్బుక్. సో జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేస్తే మనకి ఇట్లా బ్రౌజర్ లో అయితే ఓపెన్ అవుతుంది. రైట్, సో ఇక్కడ మనం ప్రీవియస్ క్లాస్ లో ఆర్ఎస్కే టెక్ మైన్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసాం. రైట్ కదా. సో సో ఇప్పుడు ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ నోట్బుక్ లో మనం ఏం ప్రాక్టీస్ చేసాము, బేసిక్స్ అనేవి అంటే వేరియబుల్స్ డిక్లరేషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇంకొక ఫైల్ క్రియేట్ చేసుకున్నాం సెపరేట్ గా. సో క్రియేట్ ఏ న్యూ ఫైల్, న్యూ నోట్బుక్. నోట్బుక్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం డిస్కస్ చేసేటటువంటి కాన్సెప్ట్ ఏంటి, ఆపరేటర్స్. కాబట్టి రీనేమ్ దట్ ఆపరేటర్స్, ఆపరేటర్స్ డాట్ ఐపీవైఎన్బి జూపిటర్ నోట్బుక్. సో రీనేమ్ చేస్తే మనకి ఆపరేటర్స్ అన్నటువంటి నేమ్ అయితే వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు చూస్తే మనకి పైథాన్ లో ఎన్ని రకాల ఆపరేటర్స్ ఉన్నాయి. సో మామూలుగా మనము రెగ్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో కామెంట్ సెక్షన్ లో కూడా కోడ్ పెడతాం కదా. సో అట్లా పైథాన్ లో కామెంట్ సెక్షన్ పెట్టాలి అంటే 2 hashes యూజ్ చేయండి ఫర్ సింగిల్ లైన్ కామెంట్. సో ఇక్కడ నేను హెడ్డింగ్ లాగా రాస్తాను. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఓకే, ఎంటర్ ప్రెస్ చేద్దాం. సో ఇక్కడ మనకి వాట్ ఆర్ ది అర్థమెటిక్ ఆపరేషన్, అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు, డివిజన్ కావచ్చు. ఇవి మనకి ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్. ఇవి మనకి 4 ఉన్నటువంటి ప్రిమిటివ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో వాటితో పాటు అడిషనల్ గా ఒక 3 మనకి అడిషనల్ గా అర్థమెటిక్ ఆపరేటర్స్ మనకి పైథాన్ లో యూజ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ లోకి నేను ఏ అన్నటువంటి వేరియబుల్ తీసుకుంటున్నాను. సో దీంట్లో వాల్యూ 10 అని స్టోర్ చేస్తాను. రైట్, సో ఇప్పుడు నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను, b ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పేసి ఒక వేరియబుల్ లోకి వాల్యూ స్టోర్ చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్ని చేద్దాం. సో ప్రింట్ ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి. సో ఇదేం చేస్తుంది మనకి, అర్థమెటిక్ అడిషన్ కదా. సో అడిషన్, ADDION అడిషన్. సో రిజల్ట్ చూద్దాం. సో ఎట్లా రన్ చేయాలి దీన్ని, జూపిటర్ నోట్బుక్ లో ఉన్నటువంటి కోడ్ ని ఎలా మనము రన్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ ప్రెస్ చేయాలని చెప్పాను కదా. సో షిఫ్ట్ ఎంటర్. సో ఎంత వచ్చింది, ఏ ప్లస్ బి ఈస్ 10 + 3 13. సో సిమిలర్ గా నెక్స్ట్ చేద్దాం. నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేషన్ ఏంటి, సబ్ట్రాక్షన్. సో ప్రింట్ ఏ మైనస్ బి. సో దీనికోసం కామెంట్ సెక్షన్ లో పెడతాను. సో దిస్ ఈస్ సబ్ట్రాక్షన్. సో షిఫ్ట్ ఎంటర్, 10 - 3 7. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, మల్టిప్లికేషన్. సో ప్రింట్ ఏ ఆస్ట్రిక్ రాయాలి. సో ఎక్స్ ఇలా రాస్తే ఎక్స్ అయిపోతుంది కదా. కాబట్టి అర్థమెటిక్ ఆపరేషన్స్ వాడేటప్పుడు ఆస్ట్రిక్ ఈజ్ వర్క్ ఫర్ మల్టిప్లికేషన్, ఏ మల్టిప్లైడ్ బై బి. సో హ్యాష్ ఏంటి, మల్టిప్లికేషన్. షిఫ్ట్ ఎంటర్. సో 10 × 3 30. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటి మనకి, డివిజన్. సో ప్రింట్ ఏ డివైడెడ్ బై బి. ఓకే, సో ఇదేంటి, డివిజన్. ఆన్సర్ ఎలా వస్తుంది చూడండి. 3 అంటే 10 ÷ 3 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, 3.33333333. ఓకే, ఇది మనకి డివిజన్ ప్రాసెస్ ఇలా జరుగుతుంది. అంటే మనము ఒక ఆపరెంట్ ని మనము ఆపరేటర్ తో డివైడ్ చేసినప్పుడు, అంటే ఏ బై బి తీసుకుంటే మనకి కోఎఫిషియంట్, రిమైండర్ అలా వస్తాయి మనకి. సో అట్లా మనకి ఫ్లోర్ డివిజన్ అంటాం. సో ఫ్లోర్ డివిజన్ రావాలి అంటే మీ కోఎఫిషియంట్ మాత్రమే రావాలి, లేదా ఇప్పుడు మనకి దీన్ని డివైడ్ చేస్తే ఎలా ఉంటది, మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఇక్కడ తీసుకుందాం. సో మనకి 10 ÷ 3 అంటాం. సో అప్పుడు మనకి ఎలా రాస్తాము, 10 ని మనము 3తో డివైడ్ చేస్తే 3 3s 9, రిమైండర్ 1 కదా. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ కోఎఫిషియంట్, దిస్ ఈజ్ నోన్ యాజ్ రిమైండర్. ఇట్లా కంటిన్యూటీ ప్రాసెస్ చేసేసింది. ఇప్పుడు అది 3
డివైడెడ్ బై 10 అంటే ఈ రిజల్ట్ మనకు ఇందాక వచ్చినటువంటి రిజల్ట్ ఎట్లా వచ్చింది 3 3 జా 9 డెసిమల్ పాయింట్ పెట్టుకొని మనం 1 తీసుకుంటే మళ్ళీ 3 3 జా 9 మళ్ళీ 1 డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 3 0 తీసుకుంటే 3 3 జా 9 అండ్ సో ఆన్ కదా. సో ఇలా వచ్చింది. సో మనము డివైడెడ్ బై అని యూజ్ చేస్తే, సో ఇక్కడ ఉన్నది డివైడెడ్ బై యూజ్ చేస్తే మనకి డివిజన్ కింద కంప్లీట్ రిజల్ట్ వస్తుంది. అలా కాదు నాకు కావాల్సింది ఏంటి, ఓన్లీ నాకు ఇక్కడ ఉన్నటువంటి కోఎఫిషియంట్ కావాలి లేదా ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి రిమైండర్ కావాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్లోర్ డివిజన్ మాడ్యులస్ చేస్తాం. సో మనకి కోఎఫిషియంట్ కావాలి అంటే వీ హ్యావ్ టు డూ ఫ్లోర్ డివిజన్. దాన్ని ఎలా చేస్తాము, బై యూజింగ్ 2 ఫార్వర్డ్ స్లాషెస్. రిమైండర్ కావాలి అంటే మనం ఎట్లా రాస్తాము, ఫ్లోర్ డివిజన్ అంటే 10 2 ఫార్వర్డ్ స్లాషెస్ 3 అంటే మనకి రిజల్ట్ ఏమొస్తుంది 3 వస్తుంది. రిమైండర్, దిస్ ఈజ్ రిమైండర్ కదా. సో రిమైండర్ కావాలి అంటే 10 మాడ్యులస్, పర్సంటేజ్ కాదు అది మాడ్యులస్ అనాలి. సో మాడ్యులస్ 3 రాస్తే ఏమవుతుంది, రిమైండర్ వస్తుంది మనకి. సో ఇట్ విల్ గివ్స్ 1. చూద్దాం ఒకసారి. సో గో టు జూపిటర్ నోట్బుక్, ప్రింట్ ఏ ఫ్లోర్ డివిజన్ బై బి అంటే ఇది మనకి దిస్ ఈజ్ ద ఫ్లోర్ డివిజన్. ఇదేమొస్తుంది మనకి కోఎఫిషియంట్ వస్తుంది. సో షిఫ్ట్ ఎంటర్, చూడండి 3 అదే కదా చూసాం మనం. కోఎఫిషియంట్ ఎంత వచ్చింది మనకి 3 ఉంది. సో అది అట్లా మనకి కోఎఫిషియంట్ కావాలి అంటే ఫ్లోర్ డివిజన్ చేయాలి. రిమైండర్ కావాలనుకోండి మాడ్యులస్ యూస్ చేసుకోవాలి. సో పర్సంటేజ్ అనకూడదు అని మాడ్యులస్ అనాలి. సో ప్రింట్ ఏ మాడ్యులస్ డి అంటే ఇదేంటి మనకి ఇది మాడ్యులస్. దీనికి ఏమొస్తుంది, రిమైండర్ వస్తుంది. సో 1 ఇస్ ది రిమైండర్. ఓకే. సో నెక్స్ట్ ఏంటి, టు ది పవర్ ఆఫ్ అంటే మనము ఏ టు ది పవర్ ఆఫ్ బి అని రాస్తాం అనుకోండి. అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్, సో ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వై అంటే ఏమి, ఎక్స్ ని వై టైమ్స్ మల్టిప్లై చేసుకోవాలి. అంటే ఎక్స్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి, ఎక్స్ ఇంటూ ఎక్స్ కదా. సో అట్లా మనము స్క్వేర్స్ ని యూజ్ చేసుకోవాలి అంటే మనం ఇక్కడ 2 ఆస్ట్రిక్స్ ని యూజ్ చేస్తాం. అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 కావాలనుకోండి, ఎక్స్ ఆస్ట్రిక్ ఆస్ట్రిక్ 4 అంటే దీనికి రిజల్ట్ ఎలా వస్తుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్. సో ఈ డబుల్ ఆస్ట్రిక్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఎక్స్పోనెన్షియేషన్ కోసం యూజ్ చేస్తాం పైథాన్ లో. ఓకే, గో టు నోట్బుక్. సో ఆల్రెడీ మనకి ఏబి వాల్యూస్ ఉన్నాయి కదా. సో కాబట్టి ప్రింట్ ఏ ఆస్ట్రిక్ ఆస్ట్రిక్ బి, ఇదేంటి మనకి ఎక్స్పోనెన్షియల్, ఎక్స్పోనెన్షియేషన్ ఎక్స్క్యూజ్ మీ. సో షిఫ్ట్ ఎంటర్ కొడితే ఏమొస్తుంది, ఏ వాల్యూ ఎంత 10 10 టు ది పవర్ ఆఫ్ 3 అంటే 10 ఇంటూ 10 ఇంటూ 10 అంటే 1000. ఎస్ 1000. సో దీస్ ఆర్ ఆల్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అంటే అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు, డివిజన్ కావచ్చు, ఫ్లోర్ డివిజన్ కావచ్చు, మాడ్యులస్ అండ్ ఎక్స్పోనెన్షియేషన్. వీటిని మనం ఏమంటామంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. సో అసైన్మెంట్ ASSIGN అసైన్మెంట్ ఆపరేటర్స్. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఒకటి తీసుకుందాం. సో ఎక్స్ వాల్యూ 5 తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఈ అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ నోన్ యాజ్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్. అంటే రైట్ సైడ్ ఉన్నటువంటి వాల్యూని లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వేరియబుల్కి స్టోర్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మనము ఎక్స్ లో ఉన్నటువంటి వాల్యూకి ఇంకొక 3 యాడ్ చేయాలనుకోండి, ఎలా రాస్తాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లో ఉన్నటువంటి వాల్యూకి ఇంకొక 3 యాడ్ చేస్తాం. ఓకే. సో అంటే ఎక్స్ లో 5 ఉంది, 5 + 3 నౌ ఎక్స్ బికమ్స్ 8 కదా. సో ఇలాగన్నా రాయొచ్చు, లేదా ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఇది ఎప్పుడు వర్క్ అవుతుందంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వేరియబుల్ నేమ్ అసైన్మెంట్ ఆపరేటర్ కి రైట్ సైడ్ ఉన్నటువంటి ఇమ్మీడియట్ వేరియబుల్ నేమ్ సేమ్ అయినప్పుడు యూ క్యాన్ యూజ్ కాంబినేషన్ ఆఫ్ దిస్ ఆపరేటర్స్, ఆపరేటర్ అండ్ దిస్ ఆపరేటర్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు ఎక్స్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాం అనుకోండి, అంటే ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3. ఓకే.
సో ఇప్పుడు 1 by 1 ప్రింట్స్ పెడదాం ఇక్కడ. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అయింది. సో ఇక్కడ ప్రింట్ ఎక్స్ పెడదాం. దీని తర్వాత ఎక్స్ లోకి మళ్ళా 3 యాడ్ చేసాం కదా. సో మళ్ళీ ప్రింట్ ఎక్స్ చేద్దాం. ఇప్పుడు ఎంత వాల్యూ ఏంటో చెక్ చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఉన్న దాంట్లోకి మళ్ళీ 3 యాడ్ చేసాం. సో ప్రింట్ ఎక్స్ చూద్దాం. మళ్ళీ ఉన్న దాంట్లో నుంచి 3 తీసేసాం. సో ప్రింట్ ఎక్స్ చూద్దాం. మళ్ళీ ఉన్న దాంట్లో నుంచి 3 తీసేసాం. సో ప్రింట్ ఎక్స్ చూద్దాం. సో ఇప్పుడు షిఫ్ట్ ప్లస్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఫస్ట్ ఎక్స్ వాల్యూ 5 కాబట్టి ఈ ప్రింట్ ఎక్స్ కోసం 5 అనేది మనకి డిస్ప్లే వచ్చింది. నెక్స్ట్ ఏంటి 5 + 3 8 పర్ఫెక్ట్ 8 వచ్చి ఈ ప్రింట్ స్టేట్మెంట్ కోసం 8 వచ్చింది. నెక్స్ట్ ఏంటి ఆల్రెడీ ఇప్పుడు 8 ఉంది. 8 + 3 అంటే మీ 11 కరెక్ట్ గా వచ్చింది. నెక్స్ట్ ఏంటి 8 - 3 అంటే మళ్ళీ 8 అంటే 11 - 3. నెక్స్ట్ ఏంటి 8 - 3 5 అంటే ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈజ్ ఈక్వల్ టు సిమిలర్ గా మీరు ఏం రాసుకోవచ్చు మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు లేదా డివిజన్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఎవర్ యూ కెన్. సో ఇక్కడ ఇంకోసారి రాద్దాం చూడండి. ఎక్స్ డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ టు 4 అంటే మీ ఎక్స్ లో ఉన్నటువంటి వాల్యూని 4 తో డివైడ్ చేసి మళ్ళీ ఎక్స్ లోకే స్టోర్ చేస్తాం. సో ప్రింట్ ఎక్స్ ఎంత వచ్చింది మనకి 1.25. సో సిమిలర్ గా ఎక్స్ మల్టిప్లైడ్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఏమవుతుంది ఇప్పుడు ఎక్స్ లో ఆల్రెడీ 1.25 ఉంది. దానికి మళ్ళీ 3 మల్టిప్లై చేసి మళ్ళీ ఎక్స్ లోకి స్టోర్ చేస్తా ఉన్నాం. సో ప్రింట్ ఎక్స్ 3.75. రిమైండర్ కావాలనుకోండి ఏదైనా డివిజన్ చేసినప్పుడు సో ఎక్స్ పర్సెంటేజ్ అనకూడదు మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇస్తాను. అంటే ఎక్స్ లో ఉన్నటువంటి వాల్యూ 3.75 ఉంది. దాన్ని 2 తో డివైడ్ చేస్తే వచ్చేటటువంటి రిమైండర్ ఏంటి? సో ప్రింట్ ఎక్స్ ఇట్ ఈస్ 1. సో అంటే మనము ఈజ్ ఈక్వల్ టు తో పాటు మనకి అడిషనల్ గా అర్థమెటిక్ ఆపరేటర్స్ గా ఉన్నటువంటి ఆపరేటర్స్ ని కూడా మనం అసైన్మెంట్ ఆపరేటర్ లో కాంబినేషన్ లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కంపారిజన్ ఆపరేటర్స్. సో కంపారిజన్ ఆపరేటర్స్. సో ఇక్కడ ఏంటి అంటే ఈజ్ ఈక్వల్ టు అంటే మనము 2 వాల్యూస్ ఈక్వలా కాదా అని చెప్పి చెక్ చేసుకోవడానికి ఆపరేటర్స్ ని మనం కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఏ 10 తీసుకుంది. సో బి ఈజ్ ఈక్వల్ టు 20 తీసుకుంది. ఓకే ప్రింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఏమవుతుంది బి వాల్యూ ఏ లోకి స్టోర్ అవుతుంది. అట్లా కాదు కంపేర్ చేయాలి. ఏ వాల్యూ బి వాల్యూతో కంపేర్ చేయాలి. సో ఈజ్ ఈక్వల్ టు 2 ఈక్వల్ టు రాయాలి. దీనికి ఏమొస్తుంది మనకి 2 ఈక్వల్ మనకి 10 ఈజ్ నాట్ ఈక్వల్ టు 20 కాబట్టి దిస్ విల్ రిజల్ట్ ఫాల్స్. ఓకే సో నెక్స్ట్ వన్ ఏంటి ప్రింట్ ఏ ఈజ్ నాట్ ఎక్స్క్లమేటరీ సింబల్ ఎందుకు రాస్తామంటే నాట్ కోసం రాస్తాం. నాట్ ఈక్వల్ టు బి కరెక్టే కదా. సో దానికి రిజల్ట్ ఏమొస్తుంది ట్రూ వస్తుంది. నెక్స్ట్ print A is greater than B. A is 10, B is 20, but A is less than B. కాబట్టి దీనికి రిజల్ట్ ఏమొస్తుంది ఫాల్స్. Print A is less than B. This results true. Next, print A is less than or equal to B. ఓకే అంటే A అనేది B కన్నా తక్కువ లేదా ఈక్వల్ తక్కువే కదా కాబట్టి it will return true. Print A is greater than or equal to B కాదు కదా ఫాల్స్. అంటే కంపారిజన్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వీటిని మనము కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ లాజికల్ ఆపరేటర్స్ అంటే 2 కండిషన్స్ ఉన్నప్పుడు మనకి తీసుకునేటటువంటి ఫైనల్ గా వచ్చేటటువంటి రిజల్ట్. సో ఇట్స్ లాజికల్ ఆపరేటర్స్. ఓకే ఆపరేటర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుందాం. ఓకే ఇప్పుడు ప్రింట్ చేస్తారు. సో ప్రింట్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 3 ఏమవుతుంది ఫాల్స్ కదా. అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 10 అని రాస్తాను ఏమవుతుంది ట్రూ. అంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 3 కరెక్టే దిస్ ఇస్ ట్రూ.
అండ్ ఎక్స్ ఇస్ లెస్ దాన్ 10, దిస్ ఇస్ ఆల్సో ట్రూ. అండ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే మనం తీసుకునేటువంటి కండిషన్స్ అనేవి అన్ని సాటిస్ఫై చేయాలి, అప్పుడే రిజల్ట్ మనకి ట్రూ వస్తుంది. ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా కూడా మనకి రిజల్ట్ ఫాల్స్ గా వస్తుంది. కాబట్టి ఇప్పుడు దీనికి రిజల్ట్ ఏంటి? 5 గ్రేటర్ దాన్ 3 ట్రూ, 5 లెస్ దాన్ 10 ట్రూ. కాబట్టి రెండు కండిషన్స్ ట్రూ అయినాయి కాబట్టి అండ్ ఆపరేటర్ ఏం చేస్తుంది? ఇట్ విల్ రిజల్ట్ ట్రూ. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకొక ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్. సో ప్రింట్ ఏం రాస్తాను? ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 3 ఆర్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 2. ఇప్పుడు ఏంటి? ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 3, ఎక్స్ ఎంత మనకి 5, 5 లెస్ దాన్ 3, దిస్ ఇస్ ఫాల్స్. 5 ఈజ్ గ్రేటర్ దాన్ 3 కదా. ఆర్ 5 ఈజ్ గ్రేటర్ దాన్ 2, ఇక్కడ మనకి ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయింది, సెకండ్ కండిషన్ పాస్ అయింది కదా. ఆర్ ఏం చేస్తుందంటే ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేసినా చాలు రిటర్న్ మనకి ట్రూ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి అన్ని సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు, ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేసినా కూడా మనకి రిటర్న్ ట్రూ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకొకటి ప్రింట్, మామూలుగా ఏం చేస్తున్నాను? ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ 3, ఇప్పుడు చూడండి గ్రేటర్ దాన్ 3 అండ్ ఎక్స్ ఈస్ లెస్ దాన్ 10. ఓకే, ఇప్పుడు దాకా ఏమొస్తుంది మనకి చూస్తే ఎక్స్ వాల్యూ 5 కదా. సో 5 గ్రేటర్ దాన్ 3, దిస్ ఇస్ ట్రూ, ఫైన్. 5 is less than 10, this is false. This is true, right? Sorry, this is also true కదా. 5 is less than 10 true, 5 is greater than 3 true. రెండు ట్రూనే, రెండు ట్రూ కాబట్టి అండ్ ఏం చేస్తుంది? రిటర్న్స్ ట్రూ చేస్తుంది. ఇప్పుడు నేను వీటిని కంప్లీట్ గా బ్రాకెట్ లో పెట్టేసి ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నిటిని నేను స్టార్టింగ్ లో నాట్ అని రాస్తాను. చూడండి ఇప్పుడు ఏమవుతుందో, అంటే ఇంటర్నల్ గా ఉన్నటువంటి కండిషన్ ఫైనల్ గా ట్రూ రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే అండ్ ఆపరేటర్ రిటర్న్స్ ట్రూ వెన్ ఆల్ ద కండిషన్స్ బికమ్స్ ట్రూ. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా నాకు ఇది ట్రూ అవ్వాలి, ఇది ట్రూ అవ్వాలి, అప్పుడు మాత్రమే అండ్ ఆపరేటర్ మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇది ట్రూ అయింది, ఇది ట్రూ అయింది, కాబట్టి అండ్ ఆపరేటర్ ఏం చేస్తుంది? కంప్లీట్ ఎక్స్ప్రెషన్ కి ట్రూ రిటర్న్ చేసింది. మనం ఏం రాస్తున్నాం? నాట్ ట్రూ అంటే మీ ఫాల్స్. దట్స్ ఇట్. Okay, so these are logical operators and are not are known as logical operators. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే కొద్దిగా కాంప్లెక్స్ ఇది. సో దిస్ ఈస్ బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ ఆపరేటర్స్ ఇది ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a is equal to 5, b is equal to 3 అనుకుందాం. ఇప్పుడు బిట్స్ లో చూపిస్తే ఇప్పుడు 5 వాల్యూ ఎలా చూపిస్తాం మనము? 0101 గా చూపిస్తాం. 3 ఎలా చూపిస్తాం మనము? 0011 గా చూపిస్తాం. ఎలా వచ్చింది ఇది అంటే చూడండి. సో ఇక్కడ 5 వాల్యూ కావాలి నాకు. సో ఇప్పుడు 5 ఈక్వలెంట్ వాల్యూ ఏంటి దీనికి? సెకండ్, 1 సెకండ్. ఓకే, ఇప్పుడు నాకు 5 వాల్యూ బైనరీ ఫార్మాట్ లో కావాలి. సో 5 వాల్యూని బైనరీ ఫార్మాట్ లో కావాలంటే ఏం చేయాలి? 5 ని మీరు 2 తో డివైడ్ చేయండి. 2 2s 4 కదా, అంటే రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో మళ్ళీ మీరు 2 తో డివైడ్ చేయండి. 2 1s 2, రిమైండర్ ఎంత? 0. లాస్ట్ మనము 0 వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఇంకా నేను 1 ఉంది ఇక్కడ, కాబట్టి మళ్ళీ నేను 2 తో చేస్తాను. సో మళ్ళీ నేను 2 తో చేస్తే 2 zeros 0, రిమైండర్ ఇస్ 1. ఇప్పుడు ఎలా రాయాలి దీన్ని మనము? కింద నుంచి పైకి రాయాలి. సో 5 ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏ నెంబర్ వచ్చింది? 0, తర్వాత ఏమొచ్చింది? 1, తర్వాత ఏమొచ్చింది? 0, తర్వాత ఏమొచ్చింది? 1. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ టోల్డ్ హియర్. అదే నేను చెప్పింది. 5కి ఏమొచ్చింది మనకి? 0101. అదే కదా మనం చెప్పింది ఇక్కడ 0101. ఇప్పుడు 3కి సేమ్ ప్రాసెస్ చేద్దాం. సో 3కి చూసుకున్నట్లయితే, సో సేమ్ ఇప్పుడు 3కి చూద్దాం. 3కి ఏమొస్తుంది? 2తోనే డివైడ్ చేయాలి, ఎందుకంటే బైనరీ నంబర్ సిస్టమ్ లోకి మనం మార్చాలంటే
బేస్ వాల్యూ 2 కాబట్టి 2 తోనే డివైడ్ చేయాలి. 2 1 జా 2, రిమైండర్ ఈజ్ 1, 0 వచ్చేంత వరకు చేయాలి. 2 zeros 0, రిమైండర్ ఈజ్ 1. ఇక్కడ నుంచి రాసుకుంటుంటాం. సో ఎట్లా రాసుకోవాలి? 0 1 1. సో అంటే ఇక్కడ పొజిషన్ అనేది 4 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి. సో కాబట్టి 3 డిజిట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ వాల్యూ మనము ఇనీషియల్ గా 0 పెట్టేసుకొని నెక్స్ట్ 0 1 1. సార్ నాకు ఇట్లా ఎక్స్ట్రా అడిషనల్ గా 0 పెట్టుకోవాలన్నా వద్దా, కన్ఫ్యూజన్ గా ఉంది సార్ అంటే మీరు ఏం చేస్తారు, పైకి టాప్ నుంచి ఇట్ అఫ్ కోర్స్ ఇట్లా రాసుకుంటారా అండి, కాకపోతే పై నుంచి రాసుకొచ్చినప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ రాయండి, అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. 1 0 1 0. ఇప్పుడు 3కి ఏమొచ్చింది, ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ లాస్ట్ లో రాయండి 1, ఈ 1 ఇక్కడ రాయండి, ఈ 0 ఇక్కడ రాయండి, ఇంకా రిమైనింగ్ ప్లేస్ ఖాళీగా ఉంది కదా, సో దీనికి 0 ప్లేస్. ఇప్పుడు మనం ఏం ఆపరేటర్స్ డిస్కస్ చేస్తా ఉన్నాము, బిట్ వైజ్ ఆపరేటర్స్ డిస్కస్ చేస్తా ఉన్నాం. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ మనకి ఎలా పనిచేస్తాయి అంటే బిట్ బై బిట్ పనిచేస్తాయి. సో ఇప్పుడు చూస్తే మీకు దీన్ని కంపేర్ చేయండి. ఇప్పుడు పెన్ సరిగా పడదా, కమ్ టు హియర్. ఓకే, సో ఇప్పుడు ఇది తీసుకోండి, 1 and 1 ఏమవుతుంది, 1 and 1 రెండు, 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్. 1 అంటే ట్రూ, ట్రూ అండ్ ట్రూ, ట్రూ కదా, సో 1. 0 అంటే ఫాల్స్, ఫాల్స్ అండ్ ట్రూ, దిస్ ఈస్ ఫాల్స్. అండ్ ఆపరేటర్ యూజ్ చేయాలి. 1 అంటే ట్రూ, ట్రూ అండ్ ఫాల్స్ అంటే ఏమవుతుంది, ఫాల్స్. ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే 5కి 3కి బిట్ వైజ్ ఆపరేటర్ అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తే అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ప్రింట్ 5 అంటే ఏ, బిట్ వైజ్ అండ్ సింగిల్ ఆపరేటర్ యాంపర్సెంట్ ఆపరేటర్, బిట్ వైజ్ అండ్ అంటాం దీన్ని. ఏ అండ్ బి ఏమొస్తుంది, మనం ఇందాక క్యాలిక్యులేట్ చేస్తుంటే ఏమొచ్చింది, అండ్ ఆపరేటర్ తో 0 0 0 1 వచ్చింది. సో లెట్ మీ చెక్. 1 అంటే ప్రీసీడింగ్ జీరోస్ అనేవి మనకి వచ్చినాయా లేదా, ఇది సింగిల్ 1 అంటే సింగిల్ 1 కాదు, దాని తర్వాత ఎవాల్యుయేట్ చేసింది. సో దీన్ని మళ్ళీ మనకి ఇది ఏమర్థమవుతుంది, 1 అని అర్థమవుతుంది, కాకపోతే 1 కాదు. మళ్ళీ దీన్ని ఏం చేస్తుంది, డెసిమల్ నంబర్ సిస్టమ్ లోకి మారుస్తుంది మనకి. అంటే మీ 2⁻0 ప్లస్ 2⁻1 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్. ఇప్పుడు ఎలా తీసుకుంటుంది, దిస్ నంబర్ విత్ మల్టిప్లై విత్ దిస్ వన్ అంటే మీ 0 మల్టిప్లైడ్ బై 2 క్యూబ్ ప్లస్ this number multiplied by this number అంటే మీ 0 multiplied by 2 square plus 0 multiplied by 2 to the power of 1 అంటే మీ 0 2 to the power of 1 plus 1 into 2 to the power of 0. అప్పుడేమొస్తుంది మనకి, 0 multiplied by anything is 0 కదా. సో యాక్చువల్గా 0 into 8 plus 0 into 4 plus 0 into 2 to the power of 1, 2, plus 1 into anything to the power of 0 is 1. So 1 అంటే 0 multiplied by anything is 0 plus 0 into anything by multiplied by 0 is 0 plus 0 into 2 0 plus 1 into 1 is equal to 1. This is the result what we are got here. అది. సో ఇప్పుడు సేమ్ థింగ్ మనం ఏం చేద్దామంటే ఆర్ ఆపరేటర్ యూజ్ చేద్దాం. సో అంటే ప్రింట్ ఏ సింగిల్ ఆర్ ఆపరేటర్, బిట్ వైజ్ ఆర్ అంటాం దాన్ని, బి. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందో ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో అంటే యాక్చువల్గా 5కి ఏముంది మనకి, 0 0 1 0 1 ఉంది కదా. సో కమ్ టు నెక్స్ట్ పేజ్. ఓకే, కంప్లీట్ హియర్. సో మనకి ఫస్ట్ 5 ఉంది కదా. సో 5కి ఏముంది మనకి, 0 1 0 1 ఉంది. 3కి ఏముంది, 0 0 1 1. ఇప్పుడు ఏం ఆపరేటర్ యూజ్ చేస్తున్నాము, 5 ఆర్ 3.
ఆర్ ఆపరేటర్ లో ఎలా పనిచేస్తుంది? ఎనీ వన్ బికమ్స్ ట్రూ అయితే ట్రూ అయినట్లే. కాబట్టి 1 అంటే ట్రూ, 1 అంటే ట్రూ, ట్రూ అండ్ ట్రూ ఆర్ ట్రూ, ట్రూ. ఫాల్స్ ట్రూ, ఒక ట్రూ అయితే చాలు, కాబట్టి రిజల్ట్ ట్రూ. ట్రూ ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ఫాల్స్ ఫాల్సే. ఇప్పుడు ఇలా చూపిస్తే రిజల్ట్ మనకి ఏమర్థమవుతుంది? డెసిమల్ నంబర్ సిస్టమ్ మనకి తెలుసు కాబట్టి 111 అనుకుంటాం. 111 కాదు, దీన్ని మళ్ళా మనం ఇది సిస్టమ్ ఏం చేస్తుంది, మనకి డెసిమల్ నంబర్ సిస్టమ్ లో కన్వర్ట్ చేస్తుంది. అంటే 2^0, 2^1, 2 స్క్వేర్, 2 క్యూబ్. అంటే 0 ఇంటూ 2 క్యూబ్ ప్లస్ 1 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 2^1 ప్లస్ 1 ఇంటూ 2^0. అంటే 0 మల్టిప్లైడ్ బై ఎనీథింగ్ ఇస్ 0 ప్లస్ 4 ఇంటూ 1 4 ప్లస్ 2 ఇంటూ 1 2 ప్లస్ ఎనీథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 ఇస్ 1. కాబట్టి 1 ఇంటూ 1 1. అంటే 4 ప్లస్ 2 6, 6 ప్లస్ 1 7 ఇస్ ది ఆన్సర్. లెట్ మీ చెక్. సో దీనికి మనం షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే 7 ఇస్ ది ఆన్సర్. దిస్ ఈస్ బిట్ వైజ్ ఆర్ ఆపరేట్. ఓకే, నెక్స్ట్ సిమిలర్ గా ఎక్స్ఆర్ అన్నటువంటి. ఓకే, ఎక్స్ఆర్ అంటే ఇప్పుడు మనకి రిజల్ట్ వచ్చిన దాన్ని మనం ఏం చేస్తామంటే నాట్ చేసేస్తాం. ఆర్ ఆపరేటర్ చేసి దానికి నాట్ మనం అప్లై చేస్తాం. నాట్ అప్లై చేసిన దానికి అంటే ఉన్న వాటికి మనం నాట్ అంటే నెగేషన్ అప్లై చేస్తాం. ఓకే, సో దట్ వార్ మోస్ట్ కొద్దిగా కాంప్లెక్స్ గా ఉంటే నేను దాని గురించి మళ్ళీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో సమ్వాట్ గుర్తుపెట్టుకునే ప్రస్తుతానికి దీస్ ఆర్ లాజికల్ ఆపరేటర్స్. అండ్ ఇదేంటి మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ ఇవి. బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్. ఇంకా మనకి ఎక్స్ఆర్ అని చెప్పేసి, లెఫ్ట్ షిఫ్ట్ అని చెప్పి, రైట్ షిఫ్ట్ అని చెప్పి, నాట్ అని చెప్పి కొన్ని ఆపరేటర్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడే వద్దు, కన్ఫ్యూజ్ అవుతారు. సో ప్రస్తుతానికి నేను మళ్ళీ డిస్కస్ చేద్దాం దాని గురించి. నెక్స్ట్ ఉన్నటువంటి ఆపరేటర్స్ ఏంటి? మెంబర్షిప్ ఆపరేటర్స్. సో హ్యాష్ మెంబర్షిప్ ఆపరేటర్స్, OPERATORS. మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ అన్ అర్రే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ అన్నటువంటి ఒక అర్రే తీసుకుందాం. అర్రే అంటే స్క్వేర్ బ్రాకెట్స్ లో ఎలిమెంట్స్ ఉంటాయి కదా. యాపిల్, APPLE అన్నటువంటి యాపిల్ అన్నటువంటి ఒక ఎలిమెంట్ ఉంది. సో దాని తర్వాత బనానా అన్నటువంటి ఒక ఎలిమెంట్ ఉంది. దాని తర్వాత ఇంకోటి మ్యాంగో ఇద్దామా. సో మ్యాంగో అన్నటువంటి ఒక ఎలిమెంట్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాను, ప్రింట్ బనానా ఇన్ ఫ్రూట్స్. బనానా అన్నటువంటి ఎలిమెంట్ ఫ్రూట్స్ అన్నటువంటి అర్రేలో ఉందా? ఉంది కదా, ఇట్ విల్ రిటర్న్ ట్రూ. ఓకే, సో ఇప్పుడు ప్రింట్ ఏం రాద్దాం, ఇంకొక ఫ్రూట్ పేరు, టైంకి ఫ్రూట్ పేరు మన చెర్రీ నాట్ ఇన్ ఫ్రూట్స్. యాక్చువల్గా చెర్రీ లేదు, నిజమే, నాట్ ఇన్ ఫ్రూట్స్ కరెక్టే. కాబట్టి దిస్ ఇస్ ఆల్సో రిటర్న్స్ ట్రూ. కాబట్టి ఇన్ అన్నటువంటి వాటిని మెంబర్షిప్ ఆపరేటర్స్ గా ట్రీట్ చేస్తాము. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ టెర్నరీ ఆపరేటర్స్. సో టెర్నరీ ఆపరేటర్స్, OPERATORS ఆపరేటర్స్. సో అంటే ఇఫ్ ఎల్స్ కండిషన్ అనమాట ఇది. సో ఎట్లా రాసుకోవాలి అంటే, ఇక్కడ మనకు ఈ పైథాన్ లో ఫర్ ఎగ్జాంపుల్ A = 10 ఉంది అనుకుందాం. సో B = 20 ఉంది అనుకుందాం. ఇప్పుడు రిజల్ట్ డిస్ప్లే చేయాలి. సో రిజల్ట్ ఏం రిజల్ట్ డిస్ప్లే చేయాలి? A ఈస్ గ్రేటర్ అని చెప్పేసి రిజల్ట్ డిస్ప్లే చేయాలి. ఈ టెర్నరీ ఆపరేటర్ ఎక్కడ రాస్తామంటే ఇక్కడ రాసేస్తాం, దాని పక్కనే రాసేసి ఇఫ్ A ఈస్ గ్రేటర్ దాన్ B అయితే ఇక్కడ దానికి ఇఫ్ కి లెఫ్ట్ లో ఉన్నటువంటి ఈ స్టేట్మెంట్ అనేది రిజల్ట్ లోకి స్టోర్ అవుతుంది. ఎల్స్ ఇక్కడ నెక్స్ట్ ఇంకొక స్ట్రింగ్ రాద్దాం, ఎల్స్ B ఈస్ గ్రేటర్. అంటే ఇక్కడ చూడండి, రిజల్ట్ లోకి ఎండ్ ఆఫ్ ద డే మనకి ఒక స్ట్రింగ్ అయితే వస్తుంది. అది ఈ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ అనేది B కన్నా పెద్దది అయితే ఇఫ్ కండిషన్, ఇఫ్ స్టేట్మెంట్ ఉంది కదా, దీనికి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్ట్రింగ్ వాల్యూ రిజల్ట్ లోకి స్టోర్ అవుతుంది. ఎల్స్ అయినప్పుడు ఎల్స్ పక్కన ఉన్నటువంటి ఈ స్ట్రింగ్ వాల్యూ రిజల్ట్ లోకి స్టోర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, A is 10, B is 20. అప్పుడు 10 is
గ్రేటర్ దాన్ 20 ఫాల్స్ కదా, కాబట్టి ఎల్స్ లోకి వచ్చేసి బి ఈస్ గ్రేటర్ దాన్ చెప్పేసి రిజల్ట్ లోకి స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ రిజల్ట్. సో షిఫ్ట్ ఎంటర్. దిస్ ఇస్ ది ఆన్సర్. ఇప్పుడు ఏలోకి 50 పెడదాం. అప్పుడు ఏమవుతుంది? ఏ 50 ఈస్ గ్రేటర్ దాన్ బి ట్రూ కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్టేట్మెంట్ రిజల్ట్ లోకి స్టోర్ అవుతుంది. ఇప్పుడు రన్ చేస్తే ఏమొస్తుంది? ఏ ఈస్ గ్రేటర్. దట్స్ ఇట్. ఓకే, ఇది మనకి టెర్నరీ ఆపరేటర్స్. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ పైథాన్. ఓకే, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. Until then, have a nice day, guys. Bye bye.